Another big breaking news చూస్తున్నారు. రష్యాకు దెబ్బ మీద దెబ్బ పడుతోందా? మరి ముఖ్యంగా 2022లో రష్యా యుక్రెయిన్ పై ఆక్రమణ కావచ్చు లేకపోతే యుద్ధం ప్రారంభించిన తర్వాత రష్యాకు ఈ 3 ఏళ్లలో ఎప్పుడూ చవిచూడని ఆ నష్టాన్ని ఈ రోజు యుక్రెయిన్ రష్యాకు చూపిస్తోందా? ఆ దాడుల తీవ్రతను పెంచిందా? అపారమైన నష్టం కలుగుతోందా రష్యాకు? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎక్కడ చూసినా ఈ విజువల్స్ రష్యాపై ఇన్ఫాక్ట్ యుక్రెయిన్ రష్యాపై దాడి చేస్తుంది. రష్యా ఆ విజువల్స్ చూడొచ్చు మీరు. ప్రస్తుతం ఎయిర్ బేస్లపై దాడి మరొక ముందే కొద్ది గంటల వ్యవధిలోని ఇప్పుడు సబ్మెరైన్ల బేస్ పై దాడి చేస్తుంది యుక్రెయిన్. మరి ముఖ్యంగా సెవెరోడొనెట్స్క్ ఈ బేస్ పై యుక్రెయిన్ దాడులకు దిగింది. ఈ బేస్ లోనే రష్యన్ న్యూక్లియర్ ఆర్మ్డ్ సబ్మెరైన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ బేస్ లోని రష్యాలోని 3 అంతుల న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఉన్నాయంటూ చర్చ జరుగుతోంది. అంతకుముందు కీలకమైన ఎయిర్ బేస్లపై యుక్రెయిన్ డ్రోన్ దాడికి దిగింది. ఈ నేపథ్యంలో 40కి పైగా రష్యన్ బాంబర్ విమానాలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అవి సైరన్లు. అక్కడ ఏమైనా బాంబు దాడులు జరిగితాయి, వైమానిక దాడులు జరిగితాయి వాటిని మోగిస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ వాటికి సంబంధించి మీరు చూస్తూ ఉండుంటే కనుక ఎప్పుడైతే ఆ దాడులు జరిగా ఐ రిక్వెస్ట్ ఒకసారి నాట్స్ని వినిపించే ప్రయత్నం చేద్దాం. ఆడియోకి సంబంధించి మీరు వింటున్నారు కదా, నేను మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆ సౌండ్స్ మీరు వింటున్నారు కదా, అవే ఆ సైరన్ల మోత. అదుగు మీరు విన్నారుగా ఆ సైరన్ల మోత. ఒక్కసారి ఐ రిక్వెస్ట్ నేను మాట్లాడుతున్న సందర్భంలో కొంచెం నాట్స్ ఉంచే ప్రయత్నం చేయండి పీసీఆర్. ఆ విజువల్స్ మీరు వినిచి, ఎందుకంటే కనుక ఎప్పుడైతే దాడులు జరుగుతూ ఉంటాయో దాడులు జరిగే సందర్భంలో ఆ సైరన్స్ ఆటోమేటిక్ గా అదుగు మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేయండి. ఆ సౌండ్స్ అవే సైరన్ల మోత మోగుతోంది రోజు రష్యాలో. మరీ ముఖ్యంగా రష్యా ఇంత లోపలికి చొచ్చుకు వెళ్ళి వాళ్ళ న్యూక్లియర్ కి సంబంధించి అంటే న్యూక్లియర్ బాంబ్స్ మోసుకెళ్ళగల విమానాలను ధ్వంసం చేయడం కావచ్చు, లేకపోతే సబ్మెరైన్ కి సంబంధించిన కీలక స్థావరాల మీదకి వెళ్ళడం కావచ్చు. ఇవన్నీ గతంలో ఎప్పుడూ లేదు. ఒక్కసారి కాస్త ఈ 3 ఏళ్ల చరిత్రను కాస్త వెనక్కి తిరగవేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ వీటికి సంబంధించి అవగాహన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంత దాడి ఎప్పుడు జరిగిందని చెప్పి బహుశా ఒక్కసారిగా షాక్ కి గురవుతారు. రష్యా ప్రస్తుతం ఇదే షాక్ లో ఉందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా రష్యాపై యుక్రెయిన్ వరుస దాడులకు దిగింది. పుతిన్ కు బిగ్ షాక్ తగులుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇటు యుక్రెయిన్ రష్యా మీద దాడిని తీవ్రతరం చేస్తుంది. గంటల వ్యవధిలోని 3 ఏళ్లలో ఎప్పుడు చూడనంత దాడులకు దిగుతోంది యుక్రెయిన్. మరి ముఖ్యంగా రష్యా లోపలికి చొచ్చుకు వెళ్ళి ఆ ప్రాంతం సెవెరోడొనెట్స్క్ ప్రాంతం ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే రష్యాకు సంబంధించి సెవెరోడొనెట్స్క్ ఆ ప్రాంతం రష్యాలో ఈ ప్రాంతం అక్కడ ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో అక్కడ చూసే సందర్భంలో ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉందంటే కనుక సబ్మెరైన్స్ కి సంబంధించి సబ్మెరైన్స్ స్థావరాలుగానో లేకపోతే ఆ ప్రాంతంగానో చెప్పుకుంటూ ఉంటారు. ఇది దాదాపుగా రష్యాకు మధ్యలో ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే యుక్రెయిన్ ఇక్కడికి చేరుకోవడం దాదాపుగా అసాధ్యం అనే చర్చ. ఎందుకంటే అవన్నీ కూడా దాదాపుగా రష్యాకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కొన్ని కిలోమీటర్లు కాదు, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి ఆ డిస్టెన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా కొన్ని వందల కిలోమీటర్లు ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రష్యా యుక్రెయిన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అది ఇంకా దూరం అని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇంకా ఇంట్రెస్టింగ్ గా కజకిస్తాన్కి తర్వాత వీటికి దగ్గర ఎక్కడ యుక్రెయిన్ ఎక్కడ రష్యాకి సంబంధించి దాదాపుగా రష్యాకి చాలా దగ్గర క్యాపిటల్ గా మాట్లాడుకున్న సందర్భంలో కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంతవరకు ఎలా వెళ్ళగలిగింది? ఇక్కడ మీరు గమనిస్తే కజకిస్తాన్ కి దగ్గర, మంగోలియాకి దగ్గరగా ఉంది.
కానీ బెలారస్ కాదు, యుక్రెయిన్కి మహాదూరంలో ఉంది. ఈ ప్రాంతంలో ఎలా దాడులు చేయగలిగింది? ప్రస్తుతం ఈ క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఇంతకీ ఆ మేరకు ఇక్కడ ఒక మాట చెప్పడం జరుగుతోంది. యుక్రెయిన్ ఏమంటోంది? లాంగ్ రేంజ్ మిసైల్స్ ను ఉపయోగించామని చెప్పి. రిమెంబర్, లాంగ్ రేంజ్ మిసైల్స్ ను ఉపయోగించగల యుక్రెయిన్ కి ఈ డ్రోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది కదా ప్రశ్న. అంటే దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. నిర్మోహమాటంగా రష్యాను ఏకాకిని చేయాలనే కుట్ర కనిపిస్తోంది. రష్యాను ఏకాకిని చేస్తే ఇటు ఏషియా మీద పూర్తిగా పట్టు సాధించొచ్చు అనే ఒక దుర్మార్గపు ఐడియా ఉంది. ఇది ఎవరిదై ఉండొచ్చు? యుక్రెయిన్ కు ఎవరు కోరుని సాయం చేస్తున్నారు? యుక్రెయిన్ కు ఎవరు సాయం అందిస్తున్నారు? యుక్రెయిన్ కు సాయం అందించి రష్యాను దెబ్బతీయడం ఎవరి లక్ష్యం? 3 ఏళ్లలో ఎంతవరకు ఎక్కడ ఈ తీవ్రమైన దాడి కనిపించలేదు, ఈ స్థాయిలో దాడి కనిపించలేదు. కానీ ఇప్పుడెందుకు ఇంత తీవ్రమైన దాడి చేస్తోంది? ఎవరికి అవసరం ఉంది అనే ఒక అంశానికి సంబంధించి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు సమాధానం చెప్పే ప్రయత్నించండి. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యాపై యుక్రెయిన్ వరుస దాడులకు దిగింది. ఎయిర్ బేస్లపై దాడి మరొక ముందే సబ్మరైన్ బేస్లపై యుక్రెయిన్ దాడులకు దిగిన అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుక్రెయిన్ రష్యా న్యూక్లియర్ బాంబర్స్ మీద దాడికి దిగింది కొద్దిసేపటి క్రితం. మరి ముఖ్యంగా సిబేరియాగా మాట్లాడుకుంటున్న సందర్భం అక్కడ దాడులకు దిగింది అనేది మనకు అందిన సమాచారం. అయితే అది మర్చిపోకముంది ఇప్పుడు ఎయిర్ బేస్లకు సంబంధించి ఆ ఘటన మర్చిపోకముంది ఇప్పుడు సబ్మరైన్ బేస్లపై యుక్రెయిన్ దాడులకు దిగడం ఒకంత ఆశ్చర్యాన్ని కాదు, మరింత షాక్ ని కలిగిస్తోంది. రిమెంబర్, ఈ 3 ఏళ్లలో ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా 4300 కిలోమీటర్ల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, యుక్రెయిన్ ఈరోజు దాడి చేసిన డ్రోన్ దాడికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ సిబేరియా ఎక్కడ ఉంటుందో తెలుసా? బెలియా ఎయిర్ బేస్ సిబేరియా అనేది దాదాపుగా 4300 కిలోమీటర్లు, 4300 కిలోమీటర్లకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మాస్కోకి సంబంధించి TU-95 TU-22 అని ఈ వీటిని విధ్వంసం సృష్టించామని చెప్పి యుక్రెయిన్ చెప్తుందంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ 3 ఏళ్ల కాలంలో ఇంతకు మించిన దాడి బహుశా ఎప్పుడు రష్యా చూసి ఉండదు. దాదాపు 4000 కిలోమీటర్ల పైన అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటోంది SBU, ఇది యుక్రెయిన్ కి సంబంధించిన సెక్యూరిటీ సంస్థ ఏమంటుందంటే ఎనిమీ స్ట్రాటజిక్ బాంబర్స్ ని మేము పేల్చేసాం అంటూ కూడా చెప్పుకొస్తోంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఆ దాడి తీవ్రత ఎంత తీవ్రతతో వెళ్ళి ఉంటుందనేది. ఈ సిచ్యువేషన్లో అక్కడ గవర్నర్ రియాక్ట్ అయ్యారంటే అర్థం చేసుకోండి. ఎక్కడ గవర్నర్? రష్యాకు సంబంధించి ఏ ప్రాంతం అయితే దాడి చేశారో ఆ ప్రాంత గవర్నర్ రియాక్ట్ అయ్యారు. ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు, ఎస్ దాడి చేస్తుంది అని చెప్పి. అయితే ఇన్ఫాక్ట్ ఆ దాడికి సంబంధించి తీవ్రత ఏంటి, ఎంతమంది మరణించారు, లేకపోతే ఏ మేరకు విధ్వంసం జరిగింది, ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. BBC కూడా ఈ అంశానికి సంబంధించి చెప్తోంది ఏంటంటే కనుక ఎయిర్ బేస్ మీద ముర్మాన్స్క్లో అనదర్ రష్యన్ స్ట్రాటజిక్ ఏవియేషన్ అంటూ చెబుతోంది. రష్యన్ మీడియా కన్ఫర్మ్ చేస్తుందంటూ డ్రోన్ అటాక్కి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ అనేది యాక్టివేట్ అయిందంటూ కూడా ఇవన్నీ అంశాలు ఇటు అంతర్జాతీయ మీడియా సంస్థ BBC కూడా కోట్ చేస్తోంది. యుక్రెయిన్ సోర్సెస్ ని కోట్ చేస్తూ. సో ఈ నేపథ్యంలోని దాదాపుగా 472 డ్రోన్ అలాగే 7 మిసైల్స్ ని ఆదివారం ప్రయోగించిందట. ఆదివారం ఒక్కరోజే అంటే అర్థం చేసుకోవచ్చు. రష్యా లాంచ్ చేసింది యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి అంటూ ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటున్నారు. యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఏం చెబుతుందంటే బరాజ్ ఆఫ్ డ్రోన్స్ ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. మరి ముఖ్యంగా 472 డ్రోన్లను 7 మిసైల్స్ కి సంబంధించి యుక్రెయిన్ మీద రష్యా ప్రయోగించిందంటూ యుక్రెయిన్ చెబుతోంది. యుక్రెయిన్ ఏమంటోంది? రష్యా మీద దాడి చేశామంట. అంటే ఇద్దరు కూడా
కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.